హాయ్ అందరికీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నెలంతా మంచి ఫ్లేవర్‌తో ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్‌లో చిన్నుల్లిపాయలని ఒక కప్ దాకా వేసుకోండి. అలాగే దీంట్లో ఏ కప్పుతో అయితే చిన్నుల్లిపాయలు తీసుకున్నామో దాంతోనే అరకప్పు దాకా అల్లాన్ని తీసుకోవాలి. అల్లం అనేది పొట్టు తీసేసుకొని క్లీన్ చేసుకున్న అల్లాన్ని మాత్రమే దీంట్లోకి వేసుకోండి. దీంట్లోనే మనం వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి. వాటర్‌కి బదులు సాల్ట్ కానీ, కల్లుప్పు కానీ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ అంత పసుపు వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. చూడండి గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత సాఫ్ట్‌గా తయారైందో. దీన్ని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటుందండి. ప్లాస్టిక్ వాటిల్లో అస్సలు పెట్టకూడదు. ఒకసారి ఈ టిప్‌ని మీరు ట్రై చేయండి. అలాగే అల్లాన్ని పైన పొట్టు తీసుకున్నాం కదా! ఆ పొట్టుని కూడా పడేయకుండా శుభ్రంగా వాష్ చేసేసుకొని, ఎండపెట్టేసేసుకొని, టీ పొడిలో మిక్స్ చేసేసుకొని టీ పెట్టేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.